నేను చూసుకుంటాగా, హ్యాపీగా ఉండు నువ్వు. నేను వచ్చాను కదా. మా బాధలే నువ్వు తీర్చగో కొనుకన్నా పోవేందన్నా నీకంటి చూపెందుకో. మాట నీకు మందులు ఇప్పిస్తానమ్మా, అదే మాట నిలబెట్టుకొని ఈ రోజు నాడు నాకు మందులు ఇచ్చి పంపించారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఆ మందులు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇలా మాట నిలబెట్టుకొని మళ్ళీ వచ్చి నా దగ్గరకు మందులు ఇచ్చారంటే ఇలాంటి వ్యక్తులు ఎక్కడ చూడలే నేను. మెడిసిన్ పంపిస్తారు. మా ఫ్రెండ్ అమ్మా, ఇది డాక్టర్ గారు. నమస్తే సార్. మోకాళ్ళు బాగా నొప్పులు సార్, అసలు నడవలేను. నా 30 ఏళ్ల అనుభవంలో ఆనాడు ప్రగడ కోటయ్య గారు హయాంలో చూశాను నేను. ఇంతవరకు చేనేత బాధలు కనుక్కొని ఇంటింటికి వచ్చి ఆడ ఆర్థిక పరిస్థితులు కనుక్కొని ఇట్లా చెయ్యాలి, ఆర్థిక పరిస్థితి ఉండాలి కానీ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ రాజేష్ గారిలో చూస్తున్నాను. ఇలాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇస్తే పేదలు చాలా ఆనందంగా ఉంటారు. రావాలని కోరుకుంటున్నాను. ప్రతి పేదవాడు కూడా సమస్య అంటే భయపడ్డం, నా బొట్టు లేవలేని వాళ్ళు కూడా రాజేష్ గారు ఉన్నారు, మాకెందుకు అండగా ధైర్యంగా బతుకుతారు రాజకీయంలోకి వస్తే మటుకి. భగవంతుడే మా బాధ నిన్ను పంపిండేమోనే